ఇస్సాకు చెప్తున్నాడు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. కాబట్టి నువ్వేం చేయకూడదు అంటే, నువ్వు ఈ కానాను ప్రాంతంలో ఒక్కతిని నువ్వు వివాహము చేసుకోవడానికి వీల్లేదు. నువ్వేం చేయాలి అంటే, దేవుని చిత్తానుసారమైన వ్యక్తులు మాత్రమే నువ్వు వివాహం చేసుకో. ఎందుకు అంటే, సర్వశక్తివంతుడైన దేవుడు అబ్రహాముకు కనుపరిచి నిందారహితంగా ఉండమన్నాడు. కాబట్టి కానాను ప్రాంతంలో ఉన్న ఏ ఒక్కరిని నాకు భారీగా తేలేదు, కానీ దేవుడు ఎక్కడికి పంపించాడు అక్కడికి వెళ్ళి దేవుని చిత్తమై ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నాకు భార్యగా చేశాడు. రిబ్కాని దేవుడు ఇస్సాకుకు భార్యగా తీసుకొచ్చినప్పుడు దేవుని చిత్తానికి అప్పగించాడు అబ్రహాము. కాబట్టి ఎందుకు అంటే, దేవుడు సర్వశక్తివంతుడు. ఈ సర్వశక్తివంతుడు ఏం చేస్తాడంటే, నీ తండ్రికి చేసిన వాగ్దానము నీ జీవితంలో అది నెరవేర్చబడ్డానికి ఆయన మాత్రమే కార్యం జరిగించగలుగుతాడు.